వీసా దీని మీద పడుతుంది కదా వెనక్కి పంపించేసి స్టూడెంట్స్కి వాడు అగేనిస్ట్ కాదు. స్టూడెంట్స్ని రమ్మంటాడు, ఇప్పటికీ రమ్మంటాడు కూడా. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ని రమ్మంటాడు. ఎందుకంటే మనం 30 లక్షలు 40 లక్షలు తీసుకెళ్తాం కంట్రీలో వదిలేస్తున్నాం. H1 వేసుకుని అప్పుడు దాన్ని కన్వర్ట్ చేసుకుంటాం. కానీ యూజ్ చేసి కానీ ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్ అండి. ఎందుకంటే ఇవి ఒక ఢిల్లీ లాంటివి, బెంగళూరు లాంటివి, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ. యూనివర్సిటీ వద్దని ఈ డాక్యుమెంట్ చెక్ 4/7 ఆయన ఎప్పుడు అవైలబుల్ ఉన్నారో అప్పుడు నాకు వాట్సాప్ వైపు నేను చెక్ చేస్తాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు భూపేంద్ర. నేను డైరెక్టర్ అబాకస్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ నుంచి అండి. సో ఇవాళ మనం ప్రొద్దుటూరులో ఉన్నామండి. 30th November 2024. రమేష్ యాదవ్ ఎమ్మెల్సీ ఆఫీస్లో ఉన్నామండి. రమేష్ యాదవ్ గారండి అబాకస్ ఓవర్సీస్కు చైర్మన్ గారు. సో తన ఆధ్వర్యంలో మనం ఇక్కడికి వచ్చి అబ్రాడ్ ఎడ్యుకేషన్కి వెళ్ళాల్సింది ప్రాసెస్ మొత్తం స్టూడెంట్స్కి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామండి. యూఎస్ కానీ, యూకే కానీ, కెనడా కానీ, ఆస్ట్రేలియా కానీ ఏ కంట్రీస్ వెళ్ళాలనుకున్నా కానీ దానికి ప్రాసెస్ ఎలా ఉంటుంది, తనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఎలా ఉంటాయి, సో దానికి ఎలాంటి ఎగ్జామినేషన్స్ రాయాలో అవన్నీ ఇన్ఫర్మేషన్ మేము ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్గా స్టూడెంట్స్కు 1 by 1 కౌన్సిలింగ్ ఇచ్చుకుంటా యూనివర్సిటీస్తో పాటు మనం వాళ్ళ కౌన్సిలింగ్ ఇస్తే వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనమాట. సో ప్రతి స్టూడెంట్కి ఇక్కడికి వచ్చి పొద్దున్న నుంచి దాదాపు మనం ఒక 80 స్టూడెంట్స్కి మనం ఇక్కడ మీట్ అయ్యామండి. సో టిల్ ఈవినింగ్ 5 o'clock వరకు నేను ఇక్కడ అవైలబుల్ ఉంటాను. సో ప్రతి స్టూడెంట్కు ఇక్కడికి వచ్చి వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకుంటే వాళ్ళకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ సో అసిస్టెన్స్ కంప్లీట్గా మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. స్కాలర్షిప్స్ ఎలా ఎలిజిబుల్ అవుతాయి, తనకు రిక్వైర్మెంట్స్ ఏముంటాయి, ప్లస్ ఇంకోటి ఏంటంటే స్టూడెంట్స్కు ఎటువంటి యూనివర్సిటీస్ వస్తాయి, అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుంది, సో మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి వీసా ప్రొసీజర్ ఎలా ఉంటుంది, దానికి వీసాకి ఎలా క్లియర్ చేసుకోవాలి, ఏ కంట్రీకు వాట్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, అవన్నీ డీటెయిల్గా మేము ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రొద్దుటూరులో వచ్చినామండి. సో ఇక్కడ మీరు ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని, ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ తీసుకొని ప్రాసెస్ స్టార్ట్ చేయాలని కోరుకుంటామండి. థ్యాంక్ యూ. యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా అండి.